యజ్ఞం ముగిసి ఏడాది కావచ్చింది. చైత్రశుద్ధ నవమి రోజు మిట్ట మధ్యాహ్న వేళ అదితి నక్షత్ర కర్కాటక లగ్నంలో గ్రహాలన్నీ వృక్షదశలో ఉండగా కౌసల్యాదేవి శ్రీరామచంద్రుని కన్నది. శ్రీమన్నారాయణుని అర్ధాంశతో గొప్ప తేజస్సుతో సర్వశుభ లక్షణాలతో రామచంద్రమూర్తి రఘువంశంలో అవతరించాడు. కైకాదేవికి పుష్య నక్షత్ర మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. సుమిత్రకు సార్పభ లగ్నంలో లక్ష్మణుడు, కర్కాటక లగ్నంలో శత్రుఘ్నుడు జన్మించారు. వారి జననానికి దేవతలతో సహా అంతా ఆనందించారు. ఆకాశంలో దుందుబులు మోగాయి. పూలవాన కురిసింది. పాటలు పాడి నాట్యం చేశారంతా. అయోధ్యవాసులు పతాకాలు ఎత్తిపట్టి వేడుకలు జరుపుకున్నారు. 11 రోజులు గడిచాయి. 12వ రోజు వశిష్ఠుడు జ్యేష్ఠుడైన కౌసల్య కుమారునికి రాముడని, కైక కుమారునికి భరతుడు అని, సుమిత్ర కుమారులకు వరుసగా లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేశాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు అందమైన వారు, గుణవంతులు. మాత్సర్యం తెలియదు. ఒకరంటే ఒకరికి అమితమైన అభిమానము. కొడుకులు నలుగురు ఇష్టమైన వారే. కాకపోతే దశరథునికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. దానికి కారణము రాముడు సృష్టికర్తలా కనిపించేవాడు. రఘువంశానికి ధ్వజంలా తోచేవాడు. అన్న రాముణ్ణి లక్ష్మణుడు నీడలా అనుసరించేవాడు. రాముడంటే లక్ష్మణుడికి 6వ ప్రాణము. రాముడు కూడా లక్ష్మణుణ్ణి అలాగే అభిమానించేవాడు. తల్లి తనకు ఎలాంటి తినుబండారాన్నిచ్చినా లక్ష్మణుడికి పెట్టకుండా తినేవాడు కాదు. వీరిలాగే భరత శత్రుఘ్నులు కూడా జంటగా కలిసి ఉండేవారు. అన్న భరతుడంటే శత్రుఘ్నుడికి వల్లమాలిన ప్రేమ. శ్రీరాముడు ఇంద్రనీలం రంగులో ఉండేవాడు. చంద్రబింబములా ఉండేది అతని ముఖము. పెద్ద పెద్ద కళ్ళు, ఎత్తుగా భుజాలు. రాముడు సుందరాంగుడు. చూస్తున్న కొద్దీ చూడాలి అనిపించేది. అన్నదమ్ములు నలుగురు బ్రహ్మర్షి వశిష్ఠుని దగ్గరే కాక శాస్త్ర నిపుణులైన బ్రాహ్మణుల దగ్గర కూడా విద్య అభ్యసించారు. సంపూర్ణంగా వేదాలు, ధనుర్వేదం నేర్చుకున్నారు. దీక్షలు చేపట్టారు. రాముని శస్త్రాస్త్ర ప్రయోగము చూడచక్కగా ఉండేది. తనను మించినవాడు అనుకునేవాడు దశరథుడు. రాముడి చర్చల్లో పాల్గొన్నాడంటే ఏదైనా తేటతెల్లం కావలసిందే. అతనితో చర్చించటానికి గురువులు నేనంటూ ముందు కురికేవారు. రథాన్ని ఎక్కి రాముడు బాణం సంధిస్తే శరణు అన్న మాట వినరావటమో లేదంటే సంహారమో జరిగేది. యుద్ధరంగంలో అలసిపోయినా తండ్రికి సేవలు చేసి కానీ నిద్రించేవాడు కాదు. విద్యాభ్యాసం ముగిసింది. కుమారులు కన్నుల పండుగగా ఉన్నారు. వారికి పెళ్ళీడు వచ్చిందని తలచాడు దశరథుడు. తగిన వధువుల కోసమో మంత్రి సామంతులతో చర్చించసాగాడు. సభాభవనం అంతటా శుభవర్తమానాలు వినవస్తున్నాయి. ఆ సమయంలో అక్కడికి విశ్వామిత్ర మహర్షి విచ్చేశాడు. వస్తున్న విశ్వామిత్రుణ్ణి దశరథుడు చూశాడు. పురోహితులతో ఎదురు వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు. నమస్కరించి, మహాత్మా, నువ్వు రాజర్షివే కాదు, బ్రహ్మర్షివి కూడా. సృష్టికి ప్రతి సృష్టి చేసిన అపరబ్రహ్మవు. నీ రాకతో నా జన్మ ధన్యమైంది, నా వంశం పావనమైంది అన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. చెప్పండి మహర్షి, మీకోసం ఏం చేయమంటే అది చేస్తాను అన్నాడు దశరథుడు. మీ కోరిక ఎలాంటిదైనా నెరవేరుస్తాను అన్నాడు. ఆ మాట కోసమే విశ్వామిత్రుడు ఎదురు చూస్తున్నాడు.